దాదాపు 4 గంటల పాటు సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, మంత్రివర్గంలో ఏ అంశాలు చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? రాణి, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఇందులో ప్రధానంగా ఇసుక వీటికి సంబంధించి ప్రధానంగా కీలక చర్చ అనేది జరిగింది. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి కీలక నిర్ణయాలు అనేది తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇసుక మాఫియా అనేది అరికట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మంత్రివర్గ సమావేశం కూడా ముగిసింది. సమాచార శాఖ మంత్రి కాళా శ్రీనివాస్ మీడియా సమావేశంలో పూర్తి వివరాలు అనేది వెల్లడిస్తున్నారు మరి కాసేపట్లో. అలాగే దీనికి సంబంధించి ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మద్యం బెల్ట్ షాపులు ఎక్కడున్నా సరే వాటిని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. రోడ్డుపై మద్యం సేవిస్తూ ఎవరు కనిపించినా సరే వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి కాళా శ్రీనివాస్ మీడియాతో వివరిస్తున్నారు. ఆయన మాటల్లోనే మనం ప్రత్యక్షంగా చూద్దాం. ఓకే, ఓకేనా? అందరికీ నమస్కారాలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. వివిధ అంశాల మీద సమగ్రంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 సంవత్సరానికి పూర్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఎవరైతే ఇల్లు నిర్మించుకొని అసంపూర్ణంగా ఉన్నాయో, సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా కానీ లేదా లబ్ధిదారులకు ఎదురైన వివిధ సమస్యల కారణంగా కానీ అర్ధాంతరంగా ఈ రాష్ట్రంలో 2,93,000 ఇళ్ళు నిలిచిపోయినాయి వివిధ దశల్లో. వాటిలో తర్వాత ఒక 31,000 ఇళ్ళు పూర్తయింది. 2,60,000 ఇళ్ళు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయి. ఆ ఇళ్లకు అప్పట్లో యూనిట్ ధర 70,000 రూపాయలు మాత్రమే ఉండేది. ఎస్సీలకైతే ఎస్సీలకు 1,00,000 రూపాయలు, ఎస్టీలకు 1,05,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద 1,50,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తున్న నేపథ్యంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన 2,63,000 ఇళ్లలో కనీసం 2 లక్షల ఇళ్ళైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఒక్కొక్క ఇంటికి అదనంగా 25,000 రూపాయలు ఇచ్చి, అంటే యూనిట్ ధర 95,000 రూపాయలు అవుతుంది. అదే ఎస్సీకి అయితే 1,25,000 రూపాయలు అవుతుంది. గిరిజనులకైతే 1,30,000 రూపాయలు అవుతుంది. అట్లా ఒక్కొక్క ఇంటికి అసంపూర్ణంగా ఉన్న ఒక్కొక్క ఇంటికి అదనంగా 25,000 రూపాయలు చెల్లించడానికి ఈరోజు రాష్ట్ర మంత్రిమండలి 500 కోట్ల రూపాయలు గ్రామీణ గృహ నిర్మాణ శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల దాదాపు 2 లక్షల నిరుపేద కుటుంబాలకి మేలు జరగబోతోందని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నా. అట్లాగే బీసీ కమిషన్, మంజునాథ కమిషన్ ఇప్పటికే కాపు రిజర్వేషన్ల అంశాన్ని అధ్యయనం చేస్తూ ఉంది. ఈ నివేదికని సాధ్యమైనంత త్వరగా
ప్రభుత్వానికి అందించాలని మంజునాథ కమిషన్ని క్యాబినెట్ కోరడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. 22/2/2016లో కమిషన్ నియమించినప్పుడు 8 నెలల్లో నివేదికను అందజేయాలని విజ్ఞప్తి చేశాం. నివేదిక అందడంలో కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో, అంటే అధ్యయనం మరింత సమగ్రంగా జరుగుతూ వివిధ వర్గాలు ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ మరి వాటన్నిటిని కూడా పొందుపరుస్తూ మరి నివేదిక రూపకల్పనలో కమిషన్ నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఆ కమిషన్ నివేదికని సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి అందజేయమని కూడా మరి విజ్ఞప్తి చేశాం. అట్లాగే కులాలు ప్రాంతాల పేరుతో ఎవరైనా రెచ్చగొడితే అట్లాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి, వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతికి మరి ఎక్కడా కూడా రాజీపడని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న నేపథ్యంలో అందరికీ న్యాయం జరిగే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్న క్రమంలో ఎవరు కూడా ఇట్లాంటి అపోహలు పెంచుకోకూడదు. అట్లాగే ఎవరైనా రెచ్చగొడితే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఉద్దానం కిడ్నీ సమస్యలకు సంబంధించి చర్చ చేశాం. దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ పేదరికంతో ఇబ్బంది పడుతున్న వారిని ప్రత్యేకంగా ఆదుకోవాలని ఒక నిర్ణయం చేశాం. వారికి నెలకు 2,500 రూపాయలు ప్రత్యేక పెన్షన్లు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది. అట్లాగే ఏపీ ప్రభుత్వము అట్లాగే భారతీయ వైద్య పరిశోధన మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఒక పరిశోధన ప్రాజెక్టుకు త్వరలోనే శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. దీంట్లో ఈ ప్రాజెక్టు 3 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. దీంట్లో సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం, అంటే సంవత్సరానికి సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి మరి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దాంతోపాటు ఉద్దానం ప్రాంతంలో 7 RO ప్లాంట్స్ని సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని, అట్లాగే ఈ నెలలోనే కొన్ని సాధ్యమైనంత వరకు 3 ప్లాంట్స్ని మరి పూర్తి చేయాలని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మంచినీటి సమస్యని పరిష్కారం చేయగలిగితే, రక్షిత మంచినీరు ఇవ్వగలిగితే మరి ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు వస్తుందని, వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఉద్దానంతో పాటు ప్రకాశం జిల్లాలో కానీ లేదా రాష్ట్రంలో ఏ మూలనున్న కిడ్నీ బాధితులందరినీ కూడా ప్రత్యేకంగా ఆదుకోవడానికి మరి ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వీరందరికీ పెన్షన్లు ఇవ్వాలంటే సంవత్సరానికి 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా. అయినా సరే ఖర్చుకు వెనకాడకుండా ఈ కిడ్నీ బాధితులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేయబోతా ఉన్నాం.